కార్తీక్, సారీ. ప్లీజ్ నన్ను క్షమించు. లవ్లీ, నువ్వు ఇక పడుకో. ఇలా ఎందుకు ఆపావు? మనిద్దరికి పెళ్ళైంది, భార్యాభర్తలం. ఇప్పుడు మనం క్లోజ్ గా ఉండొచ్చు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకో విషయం, ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చాను. నువ్వెందుకంత నర్వస్ గా ఉన్నావు? మనిద్దరికీ పెళ్ళైందని నాకు తెలుసు లవ్లీ. నేను నిన్ను అప్పుడే క్షమించేశాను. కానీ మనం కలుసుకోకూడదు. ఎందుకు? నువ్వు మన పెళ్లి కోసం ఏదైనా మొక్కు పెట్టుకున్నావా? అది పూర్తవ్వకుండా మనం... బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను లవ్లీ. ఎందుకో చెప్పు. లవ్లీ, నువ్వు చేసిందంతా నీ పంతం కోసం చేశావని నాకు బాగా తెలుసు. పంతం పట్టి అనుకున్నది సాధించావు. ఫలితంగా మన పెళ్లి జరిగింది. కానీ ఈ పెళ్లి వల్ల నువ్వు తప్ప ఇంకెవరూ సంతోషంగా లేరు. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు మా అమ్మ సంతోషమే అన్నిటికన్నా చాలా ముఖ్యమని. అందుకని మా అమ్మ సంతోషంగా మన పెళ్లిని అంగీకరించే వరకు మనిద్దరం దూరంగా ఉండక తప్పదు. మనం ఇప్పుడు కలవడం కుదరదు. ప్లీజ్ కార్తీక్, అలా మాట్లాడుకో. నాకిప్పుడు నీ తోడు చాలా అవసరం. నువ్వు లేకుండా ఒంటరిగా ఉండలేను నేను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా గానీ లవ్లీ, అది నీ మేలు కోరే నిర్ణయమే తీసుకున్నాను. నీకు నేను మనస్ఫూర్తిగా నా భార్య స్థానాన్ని ఇవ్వాలంటే ఇలా ఉంటేనే సాధ్యపడుతుంది. మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా అమ్మ, సంతోషంగా నిన్ను అంగీకరించాలి. ఇంకో విషయం లవ్లీ, ఏది ఎలా జరిగినా, నీకెటువంటి కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ కూడా నువ్వు అబద్ధం చెప్పకూడదు. నీకున్న ఈ అబద్ధాలు చెప్పే అలవాటు మన జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చాలా లవ్లీ, ఇంతటితో ఆపే. చూడండి కౌశల్యాదేవి గారు, పరిస్థితులు అనేవి ఆ అమ్మాయికి పెళ్లి చేయించి కార్తీక్ భార్యగా మనింటికి పంపించాక, పైగా మనందరం ఒకింట్లో ఉంటున్నప్పుడు ఇంకా ఎప్పటి వరకు తనకు మన 5వ కోడల స్థానం ఇవ్వకుండా ఉంటారు? ఎంతవరకు ఉంటారు? ఎన్నేళ్లైనా, ఏది ఏమైనా మేము ఆ అమ్మాయిని మా కోడలిగా ఏనాటికి అంగీకరించాం. ఈరోజు జీవితంలో మొదటిసారి ఆ అమ్మాయి మూలంగా మా కోడళ్ళు మా నిర్ణయాన్ని ప్రశ్నించారు. మనం అత్తయ్య గారిని ఒక విషయం అడగాలి. దీనికి కారణమేంటి? ఎందువల్ల అత్తయ్య గారు కార్తీక్ లవ్లీల వివాహాన్ని ఇంత త్వరగా రహస్యంగా చేశారు? అది కూడా
మనలో ఏ ఒక్కరికి తెలియనీకుండా? లేదు గౌరీ, అలా అడగటం తప్పు. మనకు ఒక విషయం చాలా బాగా తెలుసు. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా చాలా బాగా ఆలోచించే తీసుకుంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఆమె స్వయంగా అంతా చెబుతుంది. ఏవండి, మీ ఇన్ని ఏమంటుందంటే ఒకవేళ లవ్లీ కార్తీక్లు పారిపోయి పెళ్లి చేసుకున్నారేమోనని. కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఈ సంగతి నిజమైతే మా బంధువులందరికీ ఇంకా మా అమ్మ వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? అన్నిటికన్నా నేను దేని గురించి భయపడుతున్నానంటే ఈ సంగతి చిన్నమ్మ చిన్నాన్నలకు తెలిస్తే వాళ్ళు మా అమ్మ వాళ్ళని నిలదీస్తారండి. దీనికోసమే మన కార్తీక్ పుష్ప సంబంధాన్ని వద్దని ఉంటాడని అంటారు. నాకు మొట్టమొదటిసారి ఇలా అనిపిస్తోందండి. అత్తయ్య గారేదో పెద్ద నిజాన్ని దాచిపెడుతున్నారనిపిస్తోంది. కానీ అదేంటి? ఎవండి, మీరు కార్తీక్తో మాట్లాడారా? అవును, మేమందరం కార్తీక్తో మాట్లాడాము. కాని వాడు మాకు ఏ సంగతి చెప్పలేదు, కొంచెం కూడా. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం అందరం హాయిగా తప్పులు చేయొచ్చు, నచ్చినట్లు చేయొచ్చు. ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా? అత్తయ్య గారు ఏమీ ఆలోచించకుండా కార్తీక్ మనసుకి నచ్చినట్టు పెళ్లి చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఏదైతే ఉంది, కానీ నేను మాత్రం ఈ పెళ్లి వెనకాలన్న రహస్యాన్ని కనిపెట్టి తీరుతాను. యునో అది, ఐ థింక్ లవ్లీ ఈస్ ప్రెగ్నెంట్. ప్లీజ్ నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. అండ్ లిజన్, అమ్మ ముందు ఇలాంటివేమీ మాట్లాడుతూ. కానీ నేను నిజమేంటో తెలుసుకొని తీరుతాను. నిజంగా జరిగిందేంటో ఎలా తెలుసుకోవడం? ఎలా తెలుస్తుంది? అసలు ఇంతకీ ఏం జరుగుంటుంది? ఏమండి, లవ్లీ వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, అంటే పొలిటీషియన్. నాకేమనిపిస్తోందంటే అత్తయ్య గారు లవ్లీ కార్తీక్ల పెళ్లి వద్దన్నందువల్ల లవ్లీ వాళ్ళ నాన్నగారే కార్తీక్ ని బలవంత పెట్టి పెళ్లి జరిపించుంటారు. ఒకవేళ అదే నిజమైతే అమ్మగారు పెళ్లిని ఎన్నటికీ అంగీకరించేవారు కాదు. పైగా ఇంత పెద్ద విషయాన్ని అసలు దాచిపెట్టేదే కాదు, వాళ్ళిద్దరి పెళ్లి బలవంతంగా జరిగిందని చెప్పేది. నాకెందుకో ఈ లవ్ స్టోరీలో ఏదో ట్విస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏదో రహస్యాన్ని కార్తీక్ కావాలనే మన నుండి దాస్తున్నాడు. మీ ఊహ కరెక్టే అయి ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపించింది, లవ్లీ మా నుండి ఏదో దాస్తోందని. అయినా మన కార్తీక్ వట్టి అమాయకుడు. వాడికి పెళ్ళంటే అర్థం కూడా సరిగ్గా తెలియదు. ఏదో మీకు దాని అర్థం బాగా తెలిసినట్టు. అంటే అరే, మన పెళ్ళి ఎన్నో సంవత్సరాలైంది. వివాహితుల జీవితం నాకు బోలెడంత అనుభవం ఉంది. ఎవడి ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరుగుతుందో లేదో చూసేందుకు వెళ్తున్నా. ఈరోజు వాళ్లకు మొదటి రాత్రి. అందుకే ఈ రోజు వాళ్ళ మొదటి రాత్రినే. తెలుసుగా, పాపం కార్తీక్ లవ్లీల పెళ్లి సరిగ్గా జరగలేదు. కనీసం మొదటి రాత్రి అయినా బాగా జరుపుకోవాలి కదా. నేను వెళ్ళి గదిని అలంకరించి వస్తాను. పద, నువ్వు కూడా. ఈ రోజు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అది కాక అర్ధరాత్రి కావస్తుంది. పదండి, వెళ్ళి పడుకోండి. ఉదయాన్నే దుకాణానికి వెళ్ళాలి కదా. రండి, హాయిగా పడుకోండి. సరే, పడుకుంటాం. నాకు జోరుగా నిద్ర వస్తుంది. అయ్యో, ఇక్కడ కాదు, అక్కడ పడుకోండి. ఓహో, అక్కడ నాకు తెలుసు. నిద్రలో దొర్లుతూ అక్కడికే పోతాను. ముందు నన్ను పడుకోని. మా కిట్టు గారికి కార్తీక్ పడుతున్న బాధ అర్థం కాదు. నేను తను లవ్లీతో పాటు ఇంట్లోకి వచ్చినప్పుడే అర్థం చేసుకున్నాను. నేననుకున్నాను కార్తీక్ నన్ను వెంటనే క్షమించి దగ్గరికి తీసుకుంటాడని. కానీ లేదు, తను నన్ను క్షమించాలంటే నేనెంతో కష్టపడాల్సి ఉంటుంది. తన పిల్ల చేష్టలు మొండితనంతో లవ్లీ జీవితాన్ని కష్టాల్లో పడేసుకుంది. భగవంతుని దయతో త్వరగా అన్ని చక్కపడాలి.
లవ్లీని పూజ కోసం తీసుకురానా? అత్తయ్య గారు తన్ని ఇక్కడ చూస్తే చాలా కోపం వస్తుంది. కోపం వస్తుంది, బాగా కోపం వస్తుంది. అసలు లవ్లీకి ఇంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ గురించి ఏమీ తెలీదు. నేను చెప్పేది ఏంటంటే లవ్లీని మనమెవ్వరూ పిలవద్దు. అత్తయ్య గారి స్వయంగా తనని పిలిచేంత వరకు. మిన్నీ, నా ఉద్దేశం లవ్లీ మనతో పాటు పూజలో ఉండాల్సిందే. అత్తయ్య గారు కూడా లవ్లీని హారతికి రావాలని అనుకుంటారు. మీరంతా అటెందుకు చూస్తున్నారు? హారతికి సమయం మించిపోతుంది. అత్తయ్య గారు, అది మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. నిజంగా. అమ్మాయి గౌరీ, హారతి సిద్ధం చేశావా? చేశాను. ఏటివ్వు. అది మీరు అనుమతిస్తే లవ్లీని కూడా పూజకి పిలవమంటారా? ఈరోజు ఉండనివ్వండి. రేపటి నుంచి రమ్మనండి. ఇంకో విషయం గౌరీ, నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత. రేపటి నుంచి లవ్లీ మన ఇంటి నియమాలను, పద్ధతులను తప్పకుండా పాటించాలి. ఆయమ్మా, ఆ గోల ఆపవా? ఈ ఇంట్లో అందరూ ఇంత త్వరగా లేస్తారా? ఇప్పుడు నేనేం చేయను? ఆ పూజ గదిలోకి నేను వెళ్తాను. సరిగ్గా మా ఇంట్లో 6 గంటలకు పూజ మొదలవుతుంది. ఇప్పుడు 6:30 కావస్తుంది. నువ్వు పూజకు ఆలస్యంగా వచ్చావు. అది నేను ఆలస్యంగా లేచాను. ఇంకా
స్నానం చేయడానికి ఆలస్యమైంది, అందుకని ఇక్కడికి రావడం ఆలస్యమైంది. అలాగే రేపటి నుంచి సమయానికి వచ్చేయ్. అమ్మాయి మీనాక్షి, కార్తీక్ భార్యకు అర్థమయ్యేలా చెప్పు. గుడిలోకి వచ్చే ముందు తప్పక స్నానం చేయాలని. ఇది పట్టుకో గౌరీ, నేను మీ మావయ్య గారికి మందులు ఇవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను స్నానం చేయాలి, మళ్ళీ వస్తాను. నాకు అస్సలు అర్థం కావటం లేదు. అత్తయ్య గారు లవ్లీని అంత సులువుగా వదిలేశారే? మనం అందరం మొదటి రోజు నుండి ఈ ఇంటి నియమాల్లో బంధించబడ్డాం. కానీ ఈ రోజు లవ్లీని ఐ అగ్రీ విత్ యూ అక్క. నేనైతే మొదటి రోజే తిట్లు తిన్నాను. నా అభిప్రాయం ఏంటంటే ఇంటి 5వ కోడలు వెరీ లక్కీ. తన పూజకు ఆలస్యంగా వచ్చింది, మీరే చూసారుగా. పైగా తన అబద్ధం కూడా చెప్పింది. అత్తయ్య గారు తన అబద్ధాన్ని పట్టించుకోనే లేదు. నిన్న నేను బావగారితో చెప్పాను అత్తయ్య గారిని పెళ్లి గురించి అడిగి తెలుసుకోమని. కానీ ఆయన వద్దన్నారు. అదీ కాక ఎవరిని ఈ విషయం గురించి అత్తయ్య గారిని అడగద్దన్నారు. కానీ అత్తయ్య గారితో మాట్లాడేందుకు ఇదే కరెక్ట్ టైం. ఆయమ్మా ప్లీజ్ నన్ను కాసేపు పడుకోనివ్వు. లవ్లీ, లవ్లీ, మన ఇద్దరికి పెళ్ళైన విషయం నువ్వు బహుశా మర్చిపోయినట్లున్నావు. నువ్విప్పుడు మా ఇంట్లో కౌశిక్ నివాసంలో ఉన్నావు. నేను ఈరోజు ఉదయాన్నే లేచాను, పూజకెళ్ళాను. కానీ నేను వెళ్లేసరికి పూజ ముగిసిపోయింది. తిరిగి గదిలోకొచ్చాను. ఎప్పుడు నిద్ర పట్టిందో గుర్తులేదు. లవ్లీ, కనీసం నువ్వు భగవంతుడి విషయంలో అయినా అబద్ధం చెప్పుకో. కార్తీక్, నేను నిజం చెప్తున్నాను. నేను వెళ్లేసరికి పూజ ముగిసిపోయింది. లవ్లీ, నేను నీతో వాదించాలనుకోవట్లేదు. చూడు, ఇప్పుడు నువ్వు నా భార్యవే. పైగా ఈ ఇంటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. చూడు, ఇప్పుడు టైం 8 అయింది. నేను రోజు 8 గంటలకు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాను. ఈ ఇంట్లో ప్రతి పని వాచ్ చూసుకొని చేస్తారే. సారీ, నేను మర్చిపోయాను. నేను కౌశిక్ నిలయంలో ఉన్నానని, ఇక్కడ అన్ని నియమాలు పద్ధతులు పాటించక తప్పదని. కానీ కార్తీక్, నాకు బెట్టి ఇస్తారా? లవ్లీ, ఇంట్లో ఇంకో నియమం ఉంది. ఇక్కడ ఎవరికి బెట్టి దొరకదు. ఓకే. సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చేయ్. అది ఆలస్యం చేయకు. అమ్మకి ఆలస్యం అంటే ఇష్టం ఉండదు. ఓరి దేవుడా, బెట్టి లేకుంటే నా పరిస్థితి ఏంటి? లవ్లీ, నీకు ఈ మాత్రం తెలీదా? ఇది నీ పుట్టిల్లు కాదు. నీకు ఏ ట్రీట్మెంట్ అయితే నీ ఇంట్లో దొరికిందో అది నీకెప్పటికీ ఇక్కడ దొరకదు. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే. అన్నీ పాటించక తప్పదు. ఇంకా అత్తయ్య గారికి కోపం వచ్చేలా ఏ పని చేయకూడదు.